ఈ న్యూ ఇయర్ స్పెషల్లో 12 దాటితే 12 నుంచి 3 రోజుల క్రితం నుంచే రాష్ట్రం మీద 300 కోట్ల మార్కెట్ జరిగిందంటే మీరు నమ్మగలరా? ఎవరు డిస్టర్బ్ చేయకండి, కేక్ కూడా ఆపండి అవసరమైతే. అర్థమైందా? 3 రోజుల్లో ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఒక స్టేట్ మీద, ఒక రాష్ట్రం మీద 300 కోట్ల ఆదాయం. అది ఒక వెర్షన్. ఆ 300 కోట్లు దేనికంటే తినుటకు, త్రాగుటకు, సుఖించుటకు. మీకు అర్థమైంది? తినుటకు, త్రాగుటకు, సుఖించుటకు ప్రజలు 300 కోట్లు పెట్టి ఆ వ్యసనాలకు కావాల్సిన ఆ మద్యపానాలు తీసుకున్నారు. ఇన్ని కోట్ల మీద మనుషులు ప్రయాణం చేస్తున్నారు. మార్కెటింగ్ జరుగుతున్న ఇంత ప్రాపర్టీ లాగుతుంటే స్టేట్ అంతా, గవర్నమెంట్ అంతా ఆదాయం వస్తుంది. కానీ ఆదాయం లేక, ఆహారం లేక, ఈ కొత్త సంవత్సరం లేక, నూతన సంవత్సరం లేక బడుగు బలహీన వర్గాల కాకుండా అనాథులైనటువంటి వారు, దిక్కులేని వారు, రైల్వే ప్లాట్ఫారం మీద ఉన్నటువంటి వారు, ఈ చలిలో ఒడికిపోతున్న వారు, వస్త్రాలు చినిగిపోయిన వారు, అసలు కనీసం తాగడానికి నీళ్లు లేని వారు 2 కోట్ల మంది ఉన్నారు. మరి మనకి మాత్రం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా బాగుంది. ఎంత బాగుందంటే రేపటి రోజున మన చేతుల్లో 500 రూపాయలు లేకపోయినా సరే ఈ రోజు మాత్రం మన వస్త్రాలు కట్టుకున్నాం, బిర్యానీలు చేసుకున్నాం, చక్కగా తిన్నాం, మన పిల్లలు మనము చక్కగా సుఖంగా ఉన్నాం, అప్పుల బాధను కూడా పక్కన పెట్టాం. రేపు పండుగ కూడా ఎలా చేయాలి, రేపు ఆరాధనలో ఎలా ఉండాలన్న ఆలోచనతో మనం ఉన్నాం. వారి మీద మనం ధన్యులమా కాదా? మరి మనము ధన్యులైనప్పుడు మనం దేవునికి కావాల్సిన టైం ఎందుకు, దేవునికి కావాల్సిన ఆ విధే